ధర పతనమై ఇబ్బందులు పడుతున్న మిరప రైతులను గట్టెక్కించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికి ఎగుమతిదారులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు సహకరించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో మిరప రైతులను ఆదుకోవాలన్నదే తన తాపత్రయమన్నారు. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునే మిర్చి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సచివాలయంలో మిర్చి రైతులు, వ్యాపారులు, అధికారులు, ఎగుమతిదారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారుల నుంచి వారి సమస్యలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మిర్చి ధరలు తగ్గి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న అంశం తన దృష్టికి వచ్చిన వెంటనే గత ఏడాది డిసెంబర్ 26, ఈ ఏడాది ఫిబ్రవరి 5, 11వ తేదీల్లో కేంద్రానికి లేఖ రాశానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. మిరప సాగుకు ఏటికేడు పెట్టుబడి పెరుగుతోందని, పెరిగిన పెట్టుబడి స్థాయిలో తమకు ఆదాయం రావడం లేదని రైతులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మిర్చి రైతుల నుంచి కిరాయి ఎక్కువ వసూలు చేసే లారీ యజమానులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రవాణాను కొందరు తమ గుప్పెట్లో పెట్టుకుని రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించవద్దని అధికారులకు సూచించారు. మిర్చి యార్డులో ఎలక్ట్రానిక్ కాటాలు ఏర్పాటు చేసి మిర్చి టిక్కీలు కాటాలు వేసిన వెంటనే రైతుల ఫోన్లకు మెసేజ్లు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోల్డ్ స్టోరేజీలో టిక్కీలు నిల్వ చేసుకున్న రైతులకు బాండ్ల ఆధారంగా రుణాలిచ్చేలా త్వరలో బ్యాంకర్లతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. గుంటూరులోని స్పైస్ పార్కులో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులు మిర్చిని కళ్ళాల్లో ఆరబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అధికారులు తగిన సూచనలు చేయాలన్నారు. శాస్త్రవేత్తలు, అధికారులు క్షేత్రస్థాయిలో రైతులతో సమావేశమై రసాయనాల తగ్గుదల, పెట్టుబడి ఖర్చులు తగ్గించే అంశంపైన సలహాలు ఇవ్వాలని సూచించారు. గత ప్రభుత్వం నిలిపివేసిన భూసార పరీక్షలు మళ్లీ ప్రవేశపెడతామని, తద్వారా నేల స్వభావాన్ని బట్టి రైతులు ఏ పంటలు సాగు చేసుకోవచ్చునో తెలుసుకోవచ్చన్నారు. క్వింటా మిర్చి ధర 11,781 రూపాయల కంటే తక్కువగా ఉంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం కొనుగోలు చేసేందుకు ముందుకు రావాలని ప్రతిపాదనలు ఉంచినట్లు సీఎం తెలిపారు. దీనికి కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. దీనిలో 50% కేంద్రం భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 50% భరించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్, సత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉందని, ఈ నెలాఖరున గానీ మార్చి మొదటి వారంలో గానీ మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. 24వ తేదీ నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరవుతారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అధికారులందరూ రాబోయే 2 నెలలు కష్టపడి పనిచేసి రైతాంగానికి మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈకేవైసీ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు నమ్మకం కలిగించే విధంగా 24 గంటల్లోగా చెల్లింపులు పూర్తి చేస్తున్నామన్నారు. జిల్లాలో పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఇందుకు గాను జిల్లాలో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మంత్రి నాదెండ్ల మనోహర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీకులతో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికారులు, రైస్ మిల్లర్స్తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఇందుకు గాను జిల్లాలో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. పారదర్శకంగా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు బ్యాంకు గ్యారంటీలు అందజేసి రైస్ మిల్లర్ల భాగస్వామ్యంతో రైతాంగానికి మేలు చేకూరే విధంగా చర్యలు చేపడతామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్ల సహకారం గురించి, వారి సమస్యల గురించి విచారించారు. రైస్ మిల్లర్లతో ప్రత్యేకంగా సమావేశమై బ్యాంకు గ్యారంటీ, రీకన్సిలేషన్ లాంటి పనులను పూర్తి చేసి ఈ నెలాఖరులోపు వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మంత్రి ఆనంద్ కోరిక మేరకు జిల్లాకు ప్రత్యేకంగా నూతన గోనె సంచులను కేటాయిస్తామని, వాటిని రైతులకు అందజేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా సేకరించిన సన్న బియ్యాన్ని రాబోయే రోజుల్లో పాఠశాలల, సంక్షేమ హాస్టళ్ల మధ్యాహ్న భోజన పథకానికి ఉపయోగిస్తామన్నారు. కావున మన బిడ్డల బంగారు భవిష్యత్తుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి రైతుకి ఒక భరోసా కల్పించే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి, అదేవిధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము తీసుకున్న అనేక చర్యల గురించి ఈ రోజున ఒక సమీక్షా సమావేశం నెల్లూరు జిల్లాలో నిర్వహించాం. ఖచ్చితంగా జిల్లాలో పండించే ధాన్యం రైతు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రైతు సహాయ కేంద్రాల్లోకి వస్తే
తేమ శాతం విషయంలో కానివ్వండి, మిల్లర్లకు పంపించాల్సిన సరుకులు కానివ్వండి, రైతు ఖాతాల్లో అంతిమంగా 24 గంటల లోపే డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కనివినిగిన రీతిలో రైతుకు ఒక నమ్మకం కల్పిస్తూ 24 గంటల లోపే మేము వాళ్ళ ఖాతాల్లోకి ధాన్యం కొనుగోలు డబ్బులు అందించగలిగాం. పెద్దలు రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో ఈ రోజున ఉదయం ఆత్మకూరు నియోజకవర్గంలో, మధ్యాహ్నం కొవ్వూరు నియోజకవర్గంలో కూడా పర్యటించాం. ప్రతి చోట కూడా రైతుకి మేము ఇదే సమాచారం అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ప్రతి గింజ కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి దళారుల ద్వారా లేదా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మిల్లల ద్వారా మీరు మోసపోబాకండి. ఖచ్చితంగా రైతు సహాయ కేంద్రాలు మేము ఈ రోజున 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం నెల్లూరు జిల్లాలో. అనంతరం మంత్రి ఆను రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్యటనల ద్వారానే మెరుగైన ఫలితాలు సాధనకు ఆస్కారం ఉంటుందన్నారు. రైతాంగ ప్రయోజనాలే అందరి లక్ష్యంగా అధికారులందరూ పనిచేయాలన్నారు. ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. కానీ మన సిస్టమ్ లేదు, మన మాన్సూన్ లేదు. అందుకనే ఖరీఫ్ని లేట్ ఖరీఫ్గా పెంచుకుంటాం ఈ జిల్లాలో. వాటర్ సోర్స్ కూడా లేట్గానే వస్తుంది. కృష్ణా గోదావరి డెల్టాలు వేరు, పెన్నార్ డెల్టా సిస్టమ్ వేరు. కృష్ణా అప్రోచ్ ఈ తెలుగంగా సోమశిల వచ్చాక కృష్ణా వాటర్ని మనం సోమశిలకి తెచ్చుకుంటున్నాం. మనకు వచ్చేటువంటి మాన్సూన్ రైన్స్ అన్ని కూడా మనం ఈ సంవత్సరం అర్లీ మాన్సూన్ రావడం, సోమశిలలో మనం ముందుగానే నీళ్లు వదలడం, సిస్టమ్ మార్పుకి కూడా రైతులు ముందు సన్నద్ధం పడలేదు, కానీ తర్వాత వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యారు. ప్రొక్యూర్మెంట్ విషయంలో ముఖ్యంగా మార్చి నెలలో చాలా ఒత్తిడి ఉంటుంది ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్కి. మిల్లర్స్ పైన కూడా అంతే ఒత్తిడి ఉంటుంది. వచ్చే ఈ సీజన్లో కొత్త రకాలు తీసుకొచ్చారు. మనకు ఆర్ఎన్ఆర్ అనేది కొత్త వెరైటీయే కదా మన జిల్లాలో. దానికి ముందు మనకి వేరే వెరైటీ ఉంది. ఇప్పుడు ఆర్ఎన్ఆర్ ఎక్కువ రైతులు ఆర్ఎన్ఆర్. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ స్పష్టత ఇచ్చింది. పరీక్షను వాయిదా వేయలేమని తేల్చి చెప్పింది. ఆదివారం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీపీఎస్సీ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పరీక్షలు వాయిదా వేయలేమని చెప్పింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 50 నిమిషాల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2 పరీక్ష జరుగుతుందని ఏపీపీఎస్సీ అధికారులు ధృవీకరించారు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీపీఎస్సీ సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పరీక్షలు వాయిదా వేయలేమని చెప్పింది. అభ్యర్థుల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఎక్కడా రోస్టర్ పాయింట్ల ప్రస్తావన లేదని చెప్పింది. వాయిదా డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్ల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ రద్దు చేయించుకోవటం కోసం దుష్ప్రచారం చేయించారని ఏపీపీఎస్సీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 50 నిమిషాల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరుగుతుందని ఏపీపీఎస్సీ అధికారులు ధృవీకరించారు. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 92,250 మంది మెయిన్స్ పరీక్షకు హాజరు కానున్నారు. యూపీలో కొనసాగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానం ద్వారా కలిగే అనుభవం అనిర్వచనీయమైందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రయాగరాజ్లో మహా కుంభమేళా సందర్భంగా పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానం ఆచరించారు. ఈ పవిత్ర స్నానం తనకు అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవంతో పులకింపచేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ స్నానం సందర్భంగా హైందవ సంస్కృతి ప్రవాహం యొక్క విశిష్టతను అనుభవపూర్వకంగా తెలుసుకునే అవకాశం తనకు లభించిందన్నారు. ధనిక, పేద, కుల వ్యత్యాసాలకు అతీతంగా ఆధ్యాత్మిక వికాసానికి హిందూ ధర్మం చూపే విశ్వసనీయ మార్గానికి ఈ మహాకుంభమేళ సజీవ సాక్ష్యమని ఆయన అభివర్ణించారు. కోట్లాది మంది భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాగరాజ్ వద్ద పవిత్ర స్నానం చేయడానికి యూపీ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అభినందనీయమని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై ఉన్న నిబంధనల్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, విజిటర్లు, పోలీస్ సిబ్బందికి ప్రత్యేక పాసులు జారీ చేశారు. భద్రతా కారణాల రీత్యా పాసులు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. అసెంబ్లీ మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ కలర్ కోడ్లతో పాసులు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై ఉన్న నిబంధనల్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అసెంబ్లీ గేటు 1 నుంచి మండలి చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎంలకు మాత్రమే అనుమతి ఉంటుంది. గేటు 2 నుంచి మంత్రులకు మాత్రమే అనుమతిస్తారు. గేటు 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతిస్తూ బులెటిన్ జారీ చేశారు. మండలి చైర్మన్, స్పీకర్, సీఎంలు వచ్చి వెళ్లే కారిడార్లోకి ఇతరులెవ్వరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు. 4వ గేట్ గన్ పాయింట్ మినహా భద్రతా సిబ్బందిని అనుమతించేది లేదని వెల్లడించారు. మంత్రులు, సభ్యుల పిఏలను అవసరం మేరకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. శాసనసభ వ్యవహారాలతో సంబంధం లేని ప్రభుత్వ విభాగాల సిబ్బందికి ప్రాంగణంలోకి అనుమతి లేదని తెలిపారు. శాసనసభ మండలిలోకి సభ్యులెవరూ ఆయుధాలతో రాకూడదని బులెటిన్లో పేర్కొన్నారు. ఒకవేళ వచ్చిన అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న బెల్ ఆఫ్ ఆర్మ్లో డిపాజిట్ చేయాల్సిందిగా సూచించారు. ఆయుధాలు, లాఠీలు, ప్లకార్డులు, విజిల్స్ లాంటి వాటితో విధాన పరిషత్ ప్రాంగణంలోకి ప్రవేశం లేదని వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా సభ్యుల పిఏలు, వ్యక్తిగత సిబ్బందిని తీసుకురావద్దని సూచించారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ మినహా ఇతర చోట్ల మీడియా సమావేశాలు నిర్వహించవద్దని సభ్యులకు, మంత్రులకు సూచనలు జారీ చేశారు. ఈ నెల 27న జరిగే కృష్ణా, గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల నిర్వహణకు ఎన్టీఆర్ జిల్లా స్థాయిలో పటిష్ట ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా తెలిపారు. ఇప్పటికే 224 మంది ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు 2 దశల్లో పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. జిల్లాకు సంబంధించి విజయవాడ, నందిగామ, తిరువూరు డివిజన్లలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లను గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 224 బ్యాలెట్ బాక్సులు అవసరం కాగా రిజర్వుతో కలిపి 324 బాక్సులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, సహాయ రిటర్నింగ్ అధికారులతో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ వి కరుణ నిన్న వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా జిల్లాలోని ఏర్పాట్లను వివరించారు. 112 పోలింగ్ స్టేషన్లకు 112 మంది పీఓలు, 112 మంది ఏపీఓలను నియమించామని, ఒక్కో పోలింగ్ స్టేషన్కు 2 చొప్పున ఇతర ప్రిసైడింగ్ అధికారులను నియమించినట్లు తెలిపారు. 3 కేటగిరీలకు సంబంధించి రిజర్వ్ కేటగిరీలో 90 మంది సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఒక్కో పోలింగ్ స్టేషన్కు 1 చొప్పున మొత్తం 112 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని, 19 మందిని రిజర్వుల్లో ఉంచినట్లు తెలిపారు. జిల్లాకు సంబంధించి విజయవాడ, నందిగామ, తిరువూరు డివిజన్లలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లను గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 224 బ్యాలెట్ బాక్సులు అవసరం కాగా రిజర్వుతో కలిపి 324 బాక్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 454 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో 24 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ విధులు నిర్వర్తిస్తున్నట్లు వెల్లడించారు. 11 చెక్పోస్టుల వద్ద 2 షిఫ్టుల్లో 22 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ విధుల్లో ఉన్నాయని, 7 వీడియో సర్వేలెన్స్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లోనూ వెబ్కాస్టింగ్కు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తరగతి గదులలో చదివే పాఠ్యాంశాలతో పాటు జీవితానికి అవసరమైన విలువలతో కూడిన విద్యను అందిస్తూ మ్యారీ స్టెల్లా కళాశాల మహిళా సాధికారతకు బాటలు వేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నేటి యువత జాబ్ మార్కెట్కు అనుకూలమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. విజయవాడ మేరీ స్టెల్లా కళాశాల 63వ వార్షికోత్సవ వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ తరగతి గదులలో చదివే పాఠ్యాంశాలతో పాటు జీవితానికి అవసరమైన విలువలతో కూడిన విద్యను అందిస్తూ మేరీ స్టెల్లా కళాశాల మహిళా సాధికారతకు బాటలు వేస్తోందని అన్నారు. నేటి యువత జాబ్ మార్కెట్కు అనుకూలమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. విద్య, వైద్య రంగాల్లో విశేషమైన నూతన కోర్సులు ప్రవేశపెట్టడం వల్ల యువతకు ప్రయోజనం కలుగుతుందని, వారు అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. What truly sets Mary Stella apart is its unwavering commitment to holistic education. The college has consistently been at the forefront of raising awareness on critical social issues such as child rights and women's empowerment. Beyond academics, students here have excelled in sports, cultural events, NCC, NSS and many other fields, embodying the spirit of all-round development. Mary Stella empowers students not only to shine on the national stage but also globally, equipping them with the skills,
confidence, and values to thrive in an interconnected world. అనంతరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్కర్రావు మాట్లాడుతూ విద్య అనేది సాధికారతకు అత్యంత ప్రధానమైన సాధనమని అన్నారు. మహిళల విద్యకు స్టెల్లా కళాశాల ప్రధాన బాటలు వేస్తోందన్నారు. చైల్డ్ కేర్, క్రీడలు మరియు ఫుడ్ ప్రాసెసింగ్, ఆరోగ్య రంగాల్లో, ఫైనాన్స్ రంగంలో కూడా మహిళలు బాగా రాణిస్తున్నారని తెలిపారు. ఉన్నతమైన కళలు కనాలని, ఎటువంటి అవరోధాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని తెలిపారు. They excel in soft skills according to a latest survey, and the women productivity is higher than men. The women dominated industry, if we see in India, are education, IT, child care services, employment services, nursing, social services, food processing and pharma. These professions have a largely female workforce. Some of the top women entrepreneurs in India are like some I will list: Kiran Majumdar, Biocon, Notion Nadar, HCL, Vandana Luthra, VLCC Healthcare, Falguni Nair, Nika, Ekta Kapoor, Priya Pal, Hindustan Times, Upasana Kamineni, Apollo. Similarly, Ardha Krishnan Sundaram Finance. From this Vijayawada, if we see, we have a great women. అనంతరం ఎలీప్ వైస్ ప్రెసిడెంట్ స్వరూపారాణి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, తాను కూడా ఈ కళాశాలలో చదువుకున్నానని, మహిళలు మంచి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మరియు కళాశాలలో విద్యార్థినిగా తన అనుభవాలను పంచుకున్నారు. అనంతరం ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ జసింతా క్వాడ్రస్ మాట్లాడుతూ తమ కళాశాల విలువలతో కూడిన విద్యను అందిస్తూ మహిళా సాధికారతకు బాటలు వేస్తోందని తెలిపారు. కళాశాల వార్షిక నివేదికలో కళాశాల విద్యార్థులు ప్రగతిని కొనియాడారు. కరెస్పాండెంట్ డాక్టర్ లీనా క్వాడ్రస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే ఏ రంగంలో అయినా అద్భుత విజయాలు సాధించవచ్చని ప్రముఖ కొరియోగ్రాఫర్, నంది అవార్డు గ్రహీత శేఖర్ మాస్టర్ అన్నారు. మనం ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా చదువుకున్న పాఠశాలను, చదువు నేర్పిన ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను మరవకూడదని విద్యార్థులకు సూచించారు. ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్ ఉంటుందని, దానిని సరైన సమయంలో ఉపయోగించి ముందుకు వెళ్లాలని అన్నారు. గాంధీనగర్లోని శారదా జూనియర్ కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిన్న సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల పూర్వ విద్యార్థి శేఖర్ మాస్టర్ తన కళాశాల మధుర స్మృతులను విద్యార్థులతో పంచుకున్నారు. విజయవాడ నగరంలో శారదా కళాశాల అంటే ఎంతో ప్రతిష్ట ఉందని అన్నారు. ఆనాడు శారదా కళాశాలలో సీటు సాధించి ఇంటర్ విద్య పూర్తి చేసినట్లు తెలిపారు. తాను నేడు ఈ స్థితిలో ఉన్నానంటే శారదా కళాశాలలో విద్యను అభ్యసించడంతో పాటు ఇక్కడి అధ్యాపకుల పునాది కారణమని అన్నారు. తాను చదువుకున్న కళాశాలకు ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని అన్నారు. శారదా కళాశాల గడిచిన 50 ఏళ్లలో ఎంతోమంది విద్యార్థులకు చదువు చెప్పి నేడు 50వ సంవత్సరం పూర్తి చేసుకోవటం అభినందనీయమని అన్నారు. కాలేజీ గెస్ట్గా వచ్చాననే కాదు, నాకు వీళ్ళందరూ సెలబ్రిటీ మీరు మాట్లాడండి అంటే నేను మీలాగే కాలేజీకి వచ్చినట్టే ఉంది. ఫస్ట్ ఈ గేట్ చూసి వస్తున్నప్పుడు కాలేజీకి వచ్చింది కూడా నేను ఫస్ట్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. అంటే ఈ కాలేజీ నాకు చదువుతో పాటు అంటే లైఫ్లో ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలనేది నేర్పించిందండి. అలాగే నాకు నా లైఫ్లో మంచి ఫ్రెండ్స్ని కూడా ఈ కాలేజీ నుంచే నేను మా క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ఇక్కడ ఉంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్కి ఆ పైన చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను చదువుకున్న కాలేజీకి మళ్ళీ ఇప్పుడు రావటం ప్లస్ 50 years యానివర్సరీ జరగడం గోల్డెన్ జూబ్లీది చాలా హ్యాపీగా ఉంది. అనంతరం శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుంద రామనారాయణ మాట్లాడుతూ తమ కళాశాల స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఎంతోమందికి ఉన్నత విద్యను అందించినట్లు తెలిపారు. నేడు డిగ్రీ కోర్సు పూర్తయ్యేలా ఉద్యోగ అవకాశం ప్రతి విద్యార్థి సాధించే విధంగా శిక్షణ అందిస్తున్నారని అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి నగరంలో ఏ కళాశాలలో లేని విధంగా చార్టర్ అకౌంటెన్సీ CA కోర్సులో ఫౌండేషన్ శిక్షణ అందిస్తున్నామని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్స్తో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. అనంతరం ఈ విద్యా సంవత్సరంలో మంచి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. జూనియర్ కళాశాల స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా ఇవాళ శారదా జూనియర్ కళాశాలలో అద్భుతంగా కార్యక్రమాలు జరిగాయి. దీనికి చీఫ్ గెస్ట్గా శేఖర్ మాస్టర్ గారు వచ్చి పిల్లలందరితో
కలిసి ఉత్సాహపరిచారు. అలాగే సత్యనారాయణ రెడ్డి గారు వచ్చారు, వారు ఆర్ఐఓగా ఉన్నారు. వారు వచ్చి పిల్లలందరికీ వారి విషెస్ అందజేశారు. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఈ రకంగా పునరంకితమై విద్యా సేవలో ముందు భాగంలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. వీరమ్మ తల్లి దయతో ఉయ్యూరు ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ అన్నారు. ఉయ్యూరు మార్కెట్ ముఠా సంబరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 15 రోజుల పాటు సాగిన ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు నిన్నటితో ముగిశాయి. చివరి రోజు ఉయ్యూరు మార్కెట్ ముఠా వీరమ్మ తల్లి సంబరాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. గొర్రె పొట్టేలతో ఏర్పాటు చేసిన వీరమ్మ తల్లి ప్రభ అందరినీ ఆకర్షించింది. ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ కొబ్బరికాయ కొట్టి ప్రభను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావుతో పాటు మార్కెట్ ముఠా మరియు షాపుల యజమానులు పాల్గొని ఆనందోత్సాహాల నడుమ అమ్మవారి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ మాట్లాడుతూ వీరమ్మ తల్లి దయతో ఆమె చల్లని చూపుతో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 15 రోజుల పాటు తిరునాళ్లు ఎంతో సందడిగా ప్రశాంతంగా జరిగాయన్నారు. మన ఉయ్యూరులోని ప్రసిద్ధి చెందిన వీరమ్మ తల్లి సంబరాల్లో విధంగా ఈరోజు చిన్న మార్కెట్లు సోదరులందరూ కూడా ముఠా మేస్త్రులు, షాపులు యజమానులు అందరూ కూడా కలిసి చక్కగా సంబరాలు ఏర్పాటు చేసి దిగ్విజయంగా అమ్మవారి ఆశీస్సులు అందరికి కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన ఉయ్యూరు గ్రామ దేవత అటువంటి పారుపూడి వీరమ్మ తల్లి కనకచంతయ్య గారుల గ్రామోత్సవం అలాగే మహా తిరణాల ఈరోజు ఆఖరి రోజు సందర్భంగా మన ఉయ్యూరు ప్రజలందరూ కూడా ఆమెని వెంట తిరిగి గండదీపాలు ఇచ్చి మరి ఆమె ఆశీస్సులు పొంది అలాగే ప్రాణాసారాలు పడటం జరిగిద్ది. మరి అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందినటువంటి ప్రతి మహిళ కూడా మరి గర్భిణీ దాలించి వాళ్ళు బిడ్డ తల్లులుగా అవటం మరి అమ్మవారి ఆశీస్సులు. అదేవిధంగా ఈనాడు మన ఉయ్యూరు పట్టణం అంతా కూడా అలాగే మిగతా జిల్లాలు కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్న ప్రతి భక్తులకి ఒక అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.